గురుగారు, వాక్పదీయం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? నేటి ఆధునిక సమాజంలో ఈ కృత్రిమ మేధస్సు ప్రయోగానికి ఈ గ్రంథం ఎలా ఉపయోగపడుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈనాడు విజ్ఞాన వీధిలో అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఉంది. ఎలా అద్భుతమైన ఆ కార్యక్రమం నడుస్తోంది. కావలసిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ని ఇస్తే ఎప్పుడు వివాహం అవుతుంది, ఏ వయస్సులో నీ రూపురేఖలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆ కృత్రిమ మేధస్సు ఎలా ప్రకటించగలుగుతోంది అంటే ఆ విషయ పరిజ్ఞానాన్నంతా ముందరే ఆ యంత్రానికి మనం అందిస్తున్నాం కనుక అద్భుతమైన ఆ విజ్ఞానాన్ని అందించాలి అంటే ఎలాంటి కమ్యూనికేషన్ లోపం లేకుండా దీన్నంతా మనం అక్కడ నిక్షిప్తం చేసే ప్రయత్నం చేయాలి. వాక్పదీయం అనే గ్రంథంలో భర్తృహరి పదాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా ప్రకటించాలి అన్న వివరాలన్నీ స్పష్టంగా తెలియజేశాడు. సంస్కృత భాషకు తెలుగు భాషకు ఉన్న ఒక వరం ఏమిటి అంటే అవన్నీ కూడా పొజిషన్ డిపెండెంట్ కాదు. అంటే రాముడు రావణుడిని చంపెను, రావణుడిని రాముడు చంపెను ఎలా చెప్పినా కూడా వాక్యం ఒకే అర్థం ఇస్తుంది. రామ ఖిళ్ళు రావణ అన్న ఆంగ్లంలో మనం ప్రకటిస్తే రామ శబ్దంలో రావణ, రావణ శబ్దంలో రామ పెడితే అర్థమే మారిపోతుంది. ఈ వివరాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే కృత్రిమ మేధస్సులో విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసేటప్పుడు ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు, ఎర్రరు రాకూడదు. మనకు విజ్ఞానం అంతా ద్విమాన పద్ధతి బైనరీ సిస్టంలో స్టోర్ చేసేటువంటి ప్రక్రియ నడుస్తుంటుంది కంప్యూటర్. అప్పుడు కమ్యూనికేషన్ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే ఇచ్చిన సమాచారము సక్రమంగా దానిలో నిక్షిప్తం కావాలి అంటే అవన్నీ కూడా పొజిషన్ డిపెండెన్స్ అంటే స్థాన స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండాలి. ఎలా వెళ్ళినా అర్థం అదే రావాలి. ఇలా ఏ విధంగా చెప్పినా అర్థం మారకుండా అదే అర్థాన్ని అందించేటువంటి విధి విధానాలు ఎలా ఉండాలో వాక్పదీయంలో చెప్పబడింది. కనుకనే చాలా సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశస్థుడు అద్భుతమైన వాక్పదీయాన్ని నేర్చుకొని ఈ విజ్ఞానానికి ఆసరాగా వాక్పదీయం ఎలా ఉపయోగపడుతుందో నేను తెలుసుకోగలిగాను అని ప్రకటించాడు. కనుక పురాతనంగా వృద్ధి చెందినటువంటి మనకు అందింపబడినటువంటి ఈ విషయ పరిజ్ఞానాన్ని మనం సక్రమంగా ఆకళింపు చేసుకోగలిగితే ఆధునికంగా ఆవిష్కరింపబడుతున్నటువంటి విజ్ఞానంలోని రహస్యాన్ని, దాన్ని వృద్ధి చేసుకునేటువంటి తత్వాన్ని మనం పెంపొందించుకోవచ్చు. అందుకే వాక్పదీయం అనేటువంటి గ్రంథంలో భర్తృహరి భాషా పరిజ్ఞానము యొక్క రహస్యాలన్నింటినీ నిక్షిప్తం చేసిన కారణంగా అది కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఆధారంగా మారింది అన్నటువంటి సమీక్ష చాలా అర్థవంతంగా మనకు అనిపిస్తుంది.